ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జనవరి 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే 2024 సంవత్సరం జనవరి 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ వారం మకర రాశి వారికి సానుకూలమైన గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ వారం 18వ తేదీ వరకు శుక్రబలం ఉంటుంది. అయితే ఈ వారం చివరిలో శుక్రబలం తగ్గిపోతుంది. వ్యయస్థానంలో ఎక్కువగా గ్రహాలు ఉంటాయి. అలాగే రవి యొక్క దోషం పోతుంది. ఎవరో ఒకరితో గొడవలు పడే అవకాశం ఉంది. మాట పట్టింపులు ఉంటాయి. అలాగే ఎవరిని నమ్మి మీరు పనుల్ని మొదలు పెట్టారో వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కావున ప్రత్యేకించి ఈ వారంలో ఎవరి మీద కూడా ఆధారపడకండి. ఇంకా మీ డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. జూదం, బెట్టింగ్ వంటి వాటిలో డబ్బు పెట్టి నష్టపోతారు. ముఖ్యంగా ఈ వారం అతిగా ఎవరితో కూడా మాట్లాడకండి. కొంత ఇబ్బందికరమైన సమయం ఉంటుంది. సమస్యలు ఇబ్బందికి గురి చేస్తాయి. శుక్రుడు మరియు చంద్రుడి యొక్క బలం మాత్రమే ఉంటుంది. అయితే మీరు సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కావున జాగ్రత్త. డబ్బు బాగా సంపాదిస్తారు, కానీ వచ్చిన ఆ డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. ఏదైనా కారణాల వల్ల ఈ వారంలో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీరు చేసే ప్రయాణాల వల్ల ఏ రకమైన ఇబ్బంది అనేది ఉండదు. సమయాన్ని వృధా చేస్తారు. మనశ్శాంతి ఉండదు. కావున కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. దైవ బలాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేయండి. ఇక మకర రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలను గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ప్రతిరోజు సందర్శించండి మరియు పేదవారికి దాన ధర్మాలు చేయండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారంకి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 16వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో